Welcome to the foundational course in engineering drawing, where precision meets innovation. So engineering drawing lo next concept lines. Okay. So దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లైన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లోకస్ పాయింట్ మేడ్ బై ఏ మూవింగ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ ఈస్ కాల్డ్ లైన్. ఓకే, ఒక ప్లేన్ మీద ఓకే బిందువుల సమూహంతో ఏర్పడే మార్గాన్ని మనం లైన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో దగ్గర ఇక్కడ కనబడుతున్నాయి గ్యాప్ ఉన్నట్టు, బట్ టూ మచ్ గ్యాప్ కాదు, అలా కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఏంటంటే మనకు లైన్ లాగా కనబడుతుంది అనమాట. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్న లైన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే డాట్, డాష్. ఓకే, డాట్స్ కానీ డాష్ కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో వస్తువుల వివరాలను చూపించడానికి వివిధ రకాల లైన్లను మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద థిక్నెస్ దెర్ ఆర్ 3 టైప్స్. ఓకే, థిక్ లైన్ అంటే థిక్నెస్ ఎంత ఉంటుంది? 1 mm ఉంటుంది. మీడియం అయితే 0.5 mm. థిన్ లైన్ అయితే 0.3 mm. ఓకే, కమింగ్ టు ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ద గ్రూప్ ఆఫ్ 2 or more than 2 ఆఫ్ వేరియస్ లైన్ సెగ్మెంట్స్ విచ్ మేక్స్ ఏ డిస్కంటిన్యూస్ లైన్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్ అనమాట. ఓకే, సో డిస్కంటిన్యూస్ లైన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం కదా, సో అలా ఉండడాన్ని మనం లైన్ సెగ్మెంట్ అని అంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా గ్రూప్ ఆఫ్ డిస్కంటిన్యూస్ లైన్స్ అన్నమాట. అలా ఉండడాన్ని మనం ఏమంటాం? లైన్ సెగ్మెంట్ అని అంటాం అన్నమాట. ఓకే, స్టాండర్డ్స్ ఫర్ డెసిగ్నేషన్. ఓకే, సో అందులో ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ లైన్. ఓకే, లైన్ ఏ రకం ఉంటుంది అన్నది ఐఎస్ నంబర్ రెఫరెన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ జనరల్ టైప్ లైన్. ఓకే, అంటే లైన్ యొక్క సంఖ్య అన్నట్టు. లైన్ విడ్త్. ఓకే, అండ్ లైన్ కలర్. ఇవన్నీ బేసిక్ స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, ఫర్ డిజిగ్నేషన్ ఆఫ్ ది లైన్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లైన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? స్ట్రైట్ లైన్స్. దాన్ని సరళ రేఖలు అంటారు. ఓకే, అండ్ ఇదేంటంటే ఒక నిర్దిష్ట దిశలో కదిలే బిందువుల ద్వారా ఏర్పడే మార్గాన్ని సరళ రేఖ అంటాం మనం. ఓకే, సో లోకస్ మేడ్ బై మూవింగ్ పాయింట్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. ఓకే, ఓకే, స్ట్రైట్ లైన్ ఇన్ఫినిట్ లెంత్ ఉంటే మనం ఇలా లైన్ పెట్టి ఏరో హెడ్స్ అటువైపు ఇటువైపు పెడతాం. అదే ఫైనైట్ లెంత్ అనుకోండి, ఇక్కడ ఎండ్ అంటే డెడ్ ఎండ్ లాగా ఇక్కడ మనం మార్కింగ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఇందులోనే హారిజాంటల్, వెర్టికల్, ఆబ్లిక్. హారిజాంటల్ అంటే ఇలా. ఓకే, వెర్టికల్ అంటే ఇది హారిజాంటల్ లైన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ఆబ్లిక్ లైన్. ఓకే, సో ఎనీ యాంగిల్లో హారిజాంటల్ ప్లేన్ కి కానీ లేదా వెర్టికల్ ప్లేన్ కి కానీ మనకు ఒక యాంగిల్ తో గీసే లైన్స్ ని ఆబ్లిక్ లైన్స్ అని అంటారు అన్నమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ లైన్. సో ఇది ఈజీ టాపిక్, బట్ కొన్ని గుర్తుంచుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. టైప్స్ ఆఫ్ లైన్స్. డాటెడ్ లైన్స్ దేనికి యూజ్ చేస్తారు? ఓకే, ఇలాంటి లైన్స్ దేనికి యూజ్ చేస్తారు? ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసాం కదా, థిక్నెస్. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మిగతావన్నీ ఈ టెక్నాలజీ అంతా మీకు ఐడియా ఉంటుంది, రైట్? సో కర్వ్డ్ లైన్స్ అంటే ఏంటి? వెన్ ఏ పాయింట్ మూవ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ద లోకస్ ఆఫ్ ది ఇట్స్ మూవ్మెంట్ ఈస్ కాల్డ్ కర్వ్డ్ లైన్స్. ఓకే, సో ఇలా డాటెడ్ లైన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తాయి, దాన్ని మొత్తాన్ని కలిపితే మనకి కర్వ్డ్ లైన్స్ అని ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఓకే, parallel lines when a distance between any two lines is constant throughout. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఒక లైన్ ఉంది, ఒక 10 mm ఆఫ్సెట్ తో ఇంకో లైన్ గీసాం. ఓకే, సో ఈ రెండు ప్యారల్ అన్నట్టు. అలాగే ఇవన్నీ ఇలా 10 mm ఆఫ్సెట్ తో మనం గీసాం అనుకోండి, సో ఇవన్నీ ప్యారల్ లైన్స్ అన్నట్టు. ఓకే, ఈవెన్ సర్కిల్స్ లో కూడా ఇది ఇన్సైడ్ ఆఫ్సెట్ అనుకోండి 10 mm తో అలా వస్తుంది. అది అవుట్ సైడ్ ఆఫ్సెట్ అంటే అలా అవుతుంది అనమాట. ఆఫ్సెట్ అంటే ఒక సమ్ డైమెన్షన్ తో మనం ఒక
ఆబ్జెక్ట్ అదే ఒక డ్రాయింగ్ని రెఫరెన్స్ తీసుకొని దానికి అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ మనం ఆఫ్సెట్ చేస్తాం. అంటే దానిలాగే ఒక సమ్ డిస్టెన్స్తో సేమ్ షేప్ని కాపీ చేస్తాం అన్నమాట. దాన్ని ఆఫ్సెట్టింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ పెర్పెండిక్యులర్ లైన్స్. పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే తెలుసు కదా, when two lines are intersect each other at 90 degrees. Okay, and it tells in the thickness of the line and its width remain constant throughout the whole line. Okay, so the general line width adapted a 0.13, 0.18, 0.25, 0.35, 0.5 and 1, 0.7, 1.4, 2 in mm. Okay, so చూసారా థిక్నెస్ ఎలా ఉన్నా. ఓకే, అలా వేరీ అవుతూ అప్ టు 2 వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ అప్లికేషన్ మనం ఈ థిక్నెస్ని ప్రిఫర్ చేయాలి. ఓకే, సో యాజ్ పర్ బిఎస్ స్టాండర్డ్స్ ఓన్లీ 2 లైన్ విడ్త్స్ అనేవి మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రేషియో బిట్వీన్ థిన్ అండ్ థిక్ లైన్స్. ఓకే, సో ఆన్ ఏ డ్రాయింగ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 1:2. 1:2 రేషియోలో ఉండాలి, దీనికన్నా తక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, థిన్ అండ్ థిక్ లైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ లైన్స్ అనేవి యూజ్ చేస్తాం, రైట్? సెంట్రల్ లైన్స్, హిడెన్ లైన్స్. ఓకే, ఇక్కడ హిడెన్ లైన్స్ కదా, యాక్సిస్ లైన్. ఓకే, సెంట్రల్ యాక్సిస్ లైన్స్, హ్యాచింగ్ కి లైన్. ఓకే, యాక్సిస్ లైన్స్. ఓకే, లాకస్ లైన్, కటింగ్ ప్లేన్ లైన్. ఓకే, అవుటర్ లైన్ థిక్ ఉంది చూసారా, ఆబ్జెక్ట్ మొత్తం కొంచెం థిక్గా ఉంది కంపారిటివ్లీ దిస్ hidden lines and axis lines. Okay, and what next? Chain thick. Okay, సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. లాంగ్ బ్రేక్ లైన్స్ చూసారా ఎలా రిప్రజెంట్ చేస్తారా, బ్రేక్ లైన్స్ అంటే ఎలా ఉంటారు. ఓకే, షార్ట్ బ్రేక్ లైన్స్. ఓకే, వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, లైన్స్ గురించి. ఓకే, సో అవుట్ లైన్స్ అంటే థిక్ వన్స్. ఓకే, సో ఈ అవుట్ లైన్స్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క బయట భాగాలను అంటే అంచులను అండ్ సరిహద్దులను చూపించడానికి వీటిని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇవి థిక్గా ఉంటాయి. ఓకే, సో దీన్నే ఆబ్జెక్ట్ లైన్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ లైన్స్ ఆర్ ప్రిన్సిపల్ లైన్స్. ఓకే, కంటిన్యూస్ థిక్ లైన్స్ అనేవి మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం అవుట్ లైన్స్. ఇంత చూపించంగా థిక్గా ఉందో ఆబ్జెక్ట్ ఎలా ఉందంటే ఇవన్నీ థిక్గా ఉంటుంది. అదే నార్మల్గా అనుకుంటే లైట్ వర్క్ ఉంటాయి. యాక్సెస్ ఎలా రిప్రజెంట్ చేయాలన్నా లేదా హ్యాసెస్ అయినా హ్యాచింగ్ ఇలాంటివన్నీ కొంచెం థిన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, డైమెన్షన్ లైన్ చెప్పాను కదా థిన్ ఉంటుందని. ఓకే, సో ఈ డైమెన్షన్ లైన్ అంటే వస్తువు యొక్క కొలతలు తెలపడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట. ఇవేంటి సన్నంగా అంటే తిన్న ఉండి చివరిలో బాణాలు గుర్తుంటాయి. ఓకే, గుర్తుంచుకోవాలి. ఓకే, యారో హెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లైన్, కొలతలను సూచించేటప్పుడు డైమెన్షన్ లైన్ సపోర్ట్గా వీటిని గీస్తారు అన్నమాట. ఇవి కూడా సన్నగా ఉంటాయి అండ్ డైమెన్షన్ లైన్ కంటే అరౌండ్ 3 mm అనేది బయటికి పొడిగించబడి ఉంటాయి అన్నమాట ఎక్స్టెన్షన్ లైన్స్ అంటే. ఓకే, 3 mm బియాండ్ ద డైమెన్షన్ లైన్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లైన్. సో ఒక ఆబ్జెక్ట్ని గీయడానికి ఫస్ట్ ఇనిషియల్గా ప్రాథమికంగా ఉపయోగించే లైన్లు ఇవి అనమాట. ఓకే, సో కన్స్ట్రక్షన్ లైన్ అంటే థిన్గా ఉంటాయి అనమాట, థిన్ అండ్ కంటిన్యూస్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ లైన్స్ టైప్ హ్యాచింగ్ లైన్స్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ వ్యూని రిప్రజెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాయి. తెలుగు చెప్పాలంటే ఒక కోయబడిన భాగాన్ని అంటే కట్ చేసినప్పుడు ఆ భాగం ఎలా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేయడానికి మనం ఈ కన్స్ట్రక్షన్ లైన్స్ సెక్షనల్ లేదా హ్యాచింగ్ లైన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇవేంటి అరౌండ్ 45 degrees కోణంలో ఉంటాయి అన్నమాట లైన్స్ అనేవి, ఒకదానికొకటి 1 or 2 mm డిస్టెన్స్లో ప్యారలల్గా గీసిన లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. హ్యాచింగ్ అనేది అంటే ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ సెక్షనల్ వ్యూ అనుకున్నాం ఇలా 45 degrees అండ్ ఈవెన్గా స్పేస్ అయ్యి ఉంటుంది 1 or 2 mm స్పేస్. ఓకే, అండ్ లీడర్ లేదా పాయింటర్, ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక భాగానికి సంబంధించిన నోట్ లేదా
కొలతలు రాయడానికి వీటిని ఉపయోగిస్తారు అనమాట. ఇవి సాధారణంగా 30 డిగ్రీ 45 డిగ్రీల కోణం 60 డిగ్రీస్ కోణంలో ఉంటాయి లీటర్స్ అనేవి. ఓకే, సో ఈ లీటర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ హోల్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇలా ఏరో హెడ్ ఉంచి ఇక్కడ మనం డైమెన్షన్ పై 3 mm అలా మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది డైమెన్షన్ అని లీటర్స్ అంటారు అన్నమాట. ఓకే, లేదా ఇక్కడే ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, ఇట్ హ్యాస్ టు బి మెషిన్డ్. ఇలా టెక్స్ట్ కూడా మనం రాయడానికి ఈ లీటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ బ్రేక్ లైన్స్. ఇవేంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క కొంత భాగాన్ని మాత్రం చూపించాల్సి వచ్చినప్పుడు లేదా ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఉంటాయి కదా, సో వాటిని చూపడానికి వీటిని వాడతారు అన్నమాట. ఇవేంటంటే జస్ట్ వేవిగా అంటే చేతికి గీసిన థిన్ లైన్స్ గా ఉంటాయి అనమాట, అంటే వంకర్ లైన్స్ గా ఉంటాయి. ఓకే, సో వేవ్స్ గీస్తాం కదా ఇలా, అదే ఇది షార్ట్ బ్రేక్ లైన్స్ అంటే. ఓకే, ఈ లాంగ్ బ్రేక్ లైన్స్ ఏంటంటే ఇవి థిన్ లైన్స్. ఓకే, సో థిన్ లైన్స్ ఏంటంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు జిగ్ జాగ్ షేప్ లో ఉంటుంది అనమాట ఇలా. ఓకే, ఇలా ఉండి కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో వస్తువు యొక్క పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రాయింగ్ లో ఆ పొడవును తగ్గించి చూపించడానికి వీటిని ఉపయోగిస్తారు అనమాట. ఓకే, అండ్ హిడెన్ లేదా డాటెడ్ లైన్స్. ఓకే, ఇవేంటి అంటే ఇవి సమాన పొడవు కలిగిన చిన్న చిన్న డాష్లు. ఓకే, సో ఇలా ఈక్వల్ డైమెన్షన్ ఉంటుంది డాష్లు అనేవి. ఓకే, సో అలా సమానంగా ఉన్న సమాన పొడవు కలిగిన చిన్న చిన్న డాష్లతో కూడిన మీడియం సైజ్ థిక్నెస్ అనమాట ఇది. ఓకే, ఆ థిక్నెస్ తో ఈ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ బయటికి కనిపించని లోపల భాగాలు, ఇప్పుడు హిడెన్ గా ఒక బ్లాక్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ హోల్ ఉంది, బట్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా హిడెన్ గా హోల్ ఉంది అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. రైట్, ఇలా కనిపిస్తుంది. మనం ఇన్ఫాక్ట్ సాఫ్ట్వేర్స్ లో అయినా వైర్ ఫ్రేమ్ మెథడ్ పెడితే అప్లై చేస్తే ఇలా కనబడుతుంది అనమాట. ఓకే, ఇన్సైడ్ హాలోగా ఉన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ సెంటర్ లైన్స్. ఇవి ఏంటంటే ఒక పొడవైన డాష్ అండ్ ఒక చిన్న డాష్ తో కూడిన సన్నని గీతలు అనమాట, చైన్ లైన్ అంటారు దాన్ని. ఓకే, సో ఇవేంటి సిలిండర్స్, కోన్స్ లేదా సర్కిల్స్ యొక్క సెంటర్ అండ్ యాక్సిస్ ని సూచించడానికి దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట, సెంటర్ లైన్స్. ఓకే, ఇవి థిన్ లైన్స్. అండ్ కటింగ్ ప్లేన్ లైన్స్. ఇవేంటంటే సెంటర్ లైన్ మాదిరిగానే ఉంటాయి, బట్ వీటి చివర్లు మాత్రం మందంగా ఉంటాయి. ఓకే, ఓకే, అండ్ ఇవేంటంటే ఒక ఆబ్జెక్ట్ ఏ భాగం నుండి కోసి అదే సెక్షనల్ వ్యూ అనేది చూపిస్తామో ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట, కటింగ్ ప్లేన్ లైన్స్ అనేవి. అండ్ చైన్ థిక్ లైన్స్. ఇదేంటంటే మందంగా ఉండే చైన్ లైన్స్ అన్నమాట. ఓకే, సో థిక్ లైన్స్ ఇదేంటంటే ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ పై అంటే ఉపరితలంపై ఏదైనా ఒక ఆపరేషన్ లేదా ట్రీట్మెంట్ చేయాలి లేదా ఫినిషింగ్ ఇలాంటి అవసరం అన్నప్పుడు వాటిని రిప్రజెంట్ చేయడం కోసం ఈ చైన్ థిక్ లైన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో స్పెషల్ ట్రీట్మెంట్ ఆన్ ది సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ చైన్ థిక్ డబుల్ డాష్ లైన్స్. ఓకే, సో ఇది ఎందుకంటే ఒక పొడవైన డాష్ అండ్ రెండు చిన్న డాష్లతో కూడిన ఒక మీడియం థిక్నెస్ గల లైన్స్ అన్నమాట ఇవి. ఓకే, సో పక్కనే ఉన్న ఇతర భాగాలను కదిలే భాగాల యొక్క ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అండ్ కటింగ్ ప్లేన్స్ కు ముందు ఉన్న భాగాలు చూపించడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నమాట. సో అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ లైన్స్ అనేవి ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఆబ్జెక్ట్ లైన్ లేదా అవుట్ లైన్ అనమాట. ఇది ఏంటంటే వస్తువు యొక్క బయట ఆకారాన్ని చూపించడానికి వాడే థిక్ లైన్ అన్నమాట. ఓకే, హిడెన్ లైన్ బయటికి కనిపించిన భాగాలకి చూపించడానికి వాడే లైన్ అనమాట ఇది. దట్టు ఇది థిన్. ఓకే, థిన్ డాషెడ్ లైన్ అనమాట హిడెన్ లైన్ అంటే. సెంటర్ లైన్ ఆర్ లాకస్ లైన్. ఇదేంటి, ఇది థిన్ లైన్. ఓకే, మేజర్ గా అప్ టు దిస్ దీస్ ఆర్
ఆల్ ఆర్ థిన్. ఓకే, దీస్ ఆర్ మీడియన్స్. ఓకే, ఇది థిక్. అండ్ వేర్ ఓకే, సెంట్రల్ లైన్ లోకస్. ఓకే, సెంట్రల్ లైన్ ఆర్ లోకస్ లైన్ ఇదేంటంటే సర్కిల్స్ మధ్య భాగం లేదా యాక్సిస్ ని చూపించడానికి కూడా సన్నని లాగ్, షార్ట్ డాష్, థిన్ లైన్స్ అన్నమాట. ఓకే, అండ్ కన్స్ట్రక్షనల్, ప్రొజెక్షన్ అండ్ సెక్షనల్ లైన్స్. ఓకే, ఆబ్జెక్ట్స్ ని డ్రా చేసినప్పుడు అవసరమయ్యే లైన్స్ అన్నమాట. ఇవి తిన్నుగా ఉంటాయి. ఓకే, డైమెన్షన్ అండ్ ఎక్స్టెన్షన్ లైన్. ఓకే, వస్తువుల యొక్క కొలతలు చూడడానికి కూడా లైన్స్ అన్నమాట. ఇవి ఏంటంటే చివరన బాణం గుర్తులను కలిగి సన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో షార్ట్ బ్రేక్ లైన్, ఒక వస్తువు తక్కువ దూరంలో కట్ చేసినట్లు చూపడానికి వాడే సన్నని అంటే వంకరగా ఉంటుంది కదా, వేవీ లైన్స్ అన్నమాట. ఇవి థిన్ వేవీ లైన్స్. ఓకే, అండ్ లాంగ్ బ్రేక్ లైన్, పొడవైన వస్తువులను మధ్యలో కట్ చేసి చూపడాన్ని వాడే జిగ్జాగ్ లైన్ అన్నమాట. ఇది థిన్ వన్. ఓకే, సో కటింగ్ ప్లేన్ లైన్, వస్తువుడు ఏ భాగంలో కట్ చేస్తున్నామో చూపడానికి వాడే మధ్యస్థ అంటే మీడియం డాషెడ్ లైన్ అన్నమాట. ఓకే, అండ్ డిటో లైన్, ఒకే రకమైన భాగాలను పదే పదే ఉన్నప్పుడు వాటిని సూచించడానికి వాడే మధ్యస్థ సింబల్ అన్నమాట. ఓకే, సో మీడియం అండ్ డాషెడ్ లైన్. ఓకే, అంటే జంటలుగా ఉంటాయి అన్నమాట. ఇలా ఇదో జంట, ఇదో జంట, ఇదో జంట అలా. సో అవి దేనికి యూజ్ అంటే డిటో అంటే ఒకే రకమైన ఉన్న ఆబ్జెక్ట్ లైన్స్ కి మనం ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, టెలిగ్రాఫ్ లేదా టెలిఫోన్, ఇది టీ. ఓకే, ఓకే, టెలిగ్రాఫ్ లేదా టెలిఫోన్ అండ్ చైన్ లైన్. ఓకే, సో టెలిగ్రాఫ్ లేదా ఇతర గొలుసు కట్టు చైన్లను సూచించడానికి వాడే ఇది మీడియం లైన్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద లైన్స్. ఓకే, సో థ్యాంక్ యూ.